ప్రభుత్వ టీచర్లకి కూడా టెట్ త్వరలో నోటిఫికేషన్. ఈ అప్డేట్కి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం ఎవరైతే టీచర్లు ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగులకి కలిపి కూడా పాఠశాల విద్యాశాఖ త్వరలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది. ఎందుకంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు టెట్ పాస్ కావాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పున్న నేపథ్యంలో కూడా పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం మెగా డిఎస్సి పై మొదటి సంతకం చేసి కూడా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆల్రెడీ మెగా డిఎస్సిని పురస్కరించుకుని ఇప్పటికే 16,000కు పైగా పోస్టులు రిలీజ్ చేశారు. సో ప్రతి సంవత్సరం కూడా కొన్ని పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మెగా డిఎస్సికి సంబంధించి. ఇప్పుడు ఇక టెట్కి సంబంధించి చూస్తే అంటే మెగా డిఎస్సి రాయాలి అంటే టెట్ క్వాలిఫై అయి ఉండాలి. గతంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా టీచర్స్గా ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ సర్వీస్లో ఉన్నా కూడా టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. సో ఎవరైతే 5 ఏళ్ళు సర్వీస్లో ఉంటారో వాళ్ళు 2 ఏళ్ళకి సంబంధించి కూడా 2 ఏళ్లలోపు ఆ టెట్ సర్టిఫికేట్తో ఉండాలి. సో ప్రస్తుతం ఈ నిర్ణయం అటు ప్రభుత్వంలో అంటే ప్రభుత్వ టీచర్లుగా కొనసాగుతున్న వారికి, అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో టెట్ క్వాలిఫై కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశంగా మనం చూడొచ్చు.